హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చట్నీ సబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులో 2 స్పూన్స్ పల్లీలని, 1 స్పూన్ ధనియాలని, అలాగే 1/2 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నింటినీ మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటిని వేయించుకోండి. ఇప్పుడు పల్లీలు చిట్లి మంచిగా వేగిన తర్వాత ఇందులో 9 నుంచి 12 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీరు కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 300 గ్రాముల దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కూడా మంచిగా మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు మగ్గుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దొండకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. దొండకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గాక ఇప్పుడు ఇందులో తరిగిన చిన్న కట్ట కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోండి. ఈ మిశ్రమం మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలు టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 స్పూన్ జీలకర్రని, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే కొంచెం ఇంగువని, అలాగే 2 ఎండుమిర్చిని, కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని పోపుని రెడీ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కార్తీక మాసం కదా అని చెప్పి వెల్లుల్లిపాయలని యాడ్ చేయలేదు. ఇప్పుడు పోపు మంచిగా వేగాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే దొండకాయ పచ్చడి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.